ఇలాంటి ఒక రెసిపీ ఉంటే మాత్రం మనకి లైఫ్ సేవర్ అనే చెప్పొచ్చు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. పప్పులు ఏం నానబెట్టకుండా చాలా క్విక్గా చేసుకునే ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా అలానే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే పోదాం. ముందుగా కడాయిలోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని అయితే వేసేసుకొని, ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు వేసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకొని, కరివేపాకుని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి బాగా దోరగా వేయించుకున్న తర్వాత అందులోకి ఒక 3 కప్పుల దాకా బొంబాయి రవ్వని అయితే వేస్తున్నాను. అదే ఉప్మా రవ్వ అండి. దాన్ని దోరగా వేయించుకోవాలన్నమాట. ఉప్మా రవ్వ ఎంత వేగితే ఆ టేస్ట్ అనేది కూడా అంత ఎన్హాన్స్ అవుతుంది. ఇలా బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వేరే ఒక బౌల్లోకి మనం ఎంత కప్పుల దాకా బొంబాయి రవ్వ తీసుకుంటే అంత కప్పులు పెరుగు తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్పుల దాకా రవ్వ తీసుకున్నా కాబట్టి 3 కప్పుల దాకా పెరుగు తీసుకున్నాను. అది తీసేసుకొని నీట్గా అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా మళ్ళీ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకి వాటర్ అంతా కూడా రవ్వ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, మొత్తం ఇలా అయిపోయింది కదా దగ్గరికి. ఇంకా అందులోనే కొద్దిగా వంట సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 1/2 కప్ దాకా వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రకి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అందులోని మనం ఇడ్లీ లాగా అయితే వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఈ ఇడ్లీలు అనేవి కూడా అడుగంటకుండా నీట్గా వచ్చేస్తాయి. అలానే మంచి సాఫ్టీగా కూడా ఉంటాయి. ఇలా అయితే ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసేసుకోవాలి. స్టీమ్ చేసుకున్న తర్వాత కూడా ఎంబటే తీయకుండా ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి తీసుకున్నాము అంటే మనకి ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. లేదు వేడిది అంటే మనకు కొద్దిగా ఆ పాత్రకి అంటిపోతుంది అనమాట. అంతే అండి, చాలా ఈజీగా చాలా ఫ్లఫీగా మంచి సాఫ్ట్గా ఉండే రవ్వ ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. టైం లేదు అనుకునేటప్పుడు మాత్రం ఈ రెసిపీని మాత్రం అస్సలు మర్చిపోకండి. టేస్ట్ చేసి అయితే చూసేద్దాం. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇలాంటి ఒక రెసిపీ ఉంటే మాత్రం మనకి లైఫ్ సేవర్ అనే చెప్పొచ్చు. టైం ఎక్కువ లేనప్పుడు మాత్రం ఇలాంటి రెసిపీ మాత్రం పక్కా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంత సాఫ్ట్గా ఇంత ప్లఫీగా వస్తుందండి ఈ రెసిపీ. మరి మిస్ చేసుకోకండి, ట్రై చేసేసేయండి. అలానే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.